హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ టాక్స్. లాస్ట్ ఎపిసోడ్ లో మనం సినిమా ప్రొజెక్టర్ గురించి కంప్లీట్ గా మాట్లాడుకున్నాం. జెనాన్ అంటే ఏంటి, లేజర్ అంటే ఏంటి, డిఎల్పి డిఎండి అంటే ఏంటి, 2K 4K అంటే ఏంటి, ప్రొజెక్టర్ ఇమేజ్ ని స్క్రీన్ మీద ఎలా క్రియేట్ చేస్తుంది, ఇవన్నీ చూసాం. కానీ అక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే మిగిలిపోయింది. అసలు ఆ మూవీ ప్రొజెక్టర్ దగ్గరికి ఎలా వచ్చింది? ఎగ్జాంపుల్ కి ఒక బిగ్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది అనుకుందాం. మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది, ఎడిటింగ్ కంప్లీట్ అయింది, విఎఫ్ఎక్స్ కంప్లీట్ అయింది, సౌండ్ మిక్సింగ్ కూడా కంప్లీట్ అయింది, ఫైనల్ మూవీ రెడీ. మరి ఆ మూవీని నార్మల్ MP4 ఫైల్ లాగా థియేటర్స్ కి అయితే వాట్సాప్ లో పంపిస్తారా? కాదు కదా, ఆబ్వియస్లీ కాదు. థియేటర్ కి వచ్చే మూవీకి ఒక స్పెషల్ ఫార్మాట్ ఉంటుంది, అదే DCP. అండ్ మూవీ థియేటర్ లో ప్లే అవ్వడానికి ఇంకో ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉంటుంది, అదే KDM. ఈ రెండు ఏంటి, మూవీ థియేటర్ కి ఎలా రీచ్ అవుతుంది, థియేటర్ సర్వర్ లో ఏం జరుగుతుంది, KDM లేకుంటే మూవీ ఎందుకు ప్లే అవ్వదు? ఈ కంప్లీట్ జర్నీని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అంతకన్నా ముందు వీడియోని అయితే లైక్ చేయండి. ప్రీవియస్ ఎపిసోడ్స్ మిస్ అయ్యి ఉంటే ముందు 3 ఎపిసోడ్లు కూడా పైన కార్డ్స్ లో ప్లే చేస్తాను, చెక్ చేయండి. ఇదైతే ఎపిసోడ్ 4. ఫస్ట్ మూవీ ప్రొడక్షన్ కంప్లీట్ అయింది అనుకుందాం. మన ఫైనల్ మూవీ మాస్టర్ డైరెక్ట్ గా థియేటర్ కి వెళ్ళదు. థియేట్రికల్ ఎగ్జిబిషన్ కోసం కంటెంట్ ని స్పెసిఫిక్ గా డిజిటల్ సినిమా స్టాండర్డ్స్ కి ప్రిపేర్ చేస్తారు. దాని జర్నీలో ఫస్ట్ ఇంపార్టెంట్ స్టేజే DCP, అంటే డిజిటల్ సినిమా ప్యాకేజ్. సింపుల్ గా చెప్పాలంటే DCP అనేది థియేటర్ ఎగ్జిబిషన్ కోసం ప్రిపేర్ చేసిన సినిమా ప్యాకేజ్. ఇది జస్ట్ ఒక సింగిల్ వీడియో ఫైల్ అయితే కాదు. మూవీకి సంబంధించిన పిక్చర్, ఆడియో, సబ్ టైటిల్స్, మెటాడేటా, ప్లేలిస్ట్ ఇన్ఫర్మేషన్, ఇలా మల్టిపుల్ కాంపోనెంట్స్ లేదా ప్యాకేజ్ ఫైల్స్ అయితే ఉంటాయి. DCP స్ట్రక్చర్ లో డిఫరెంట్ ట్రాక్ ఫైల్స్, XML మెటాడేటా, ఇంటిగ్రిటీ ఇన్ఫర్మేషన్, ఇలా మల్టిపుల్ పీసెస్ ఉంటాయి. సో మీరు ఫోన్ లో చూసే MP4 ఫైల్ ని థియేటర్ ప్రొజెక్టర్ కి ఇచ్చేసి మూవీ ప్లే చేయడం కుదరదు. సినిమా థియేటర్ ఈకో సిస్టమ్ కోసం స్పెషల్లీ ప్రిపేర్ చేసిన ప్యాకేజ్ నే యూజ్ చేస్తారు. ఇప్పుడు DCP అంటే ఒక ఫోల్డర్ లా ఇమాజిన్ చేసుకోండి. ఆ ప్యాకేజ్ లో మూవీకి రిక్వైర్డ్ అయ్యే డిఫరెంట్ అసెట్స్ ఉంటాయి. పిక్చర్ ట్రాక్ అంటే యాక్చువల్ మూవీ విజువల్స్ ఉంటాయి. తర్వాత ఆడియో ట్రాక్, డైలాగ్స్, మ్యూజిక్ ఎఫెక్ట్స్, సబ్ టైటిల్స్ ఆర్ క్యాప్షన్ ఫైల్స్, ఇలా రిలీజ్ వెర్షన్ బట్టి. ఇంకా మూవీని ఎలా అసెంబుల్ చేయాలి, ఏ ఫైల్స్ ఏ ఆర్డర్ లో ప్లే అవ్వాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టర్మ్ ఉంటుంది, అదే CPL, అంటే కంపోజిషన్ ప్లేలిస్ట్. CPL ని సింపుల్ గా మూవీకి ఒక ఇన్స్ట్రక్షన్ షీట్ లాగా ఇమాజిన్ చేసుకోండి. ఏ పిక్చర్ ట్రాక్ యూజ్ చేయాలి, ఏ ఆడియో ట్రాక్ యూజ్ చేయాలి, ఏ అసెట్స్ కలిపి ఏ వెర్షన్ ప్లే చేయాలి అని సిస్టమ్ కి ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది. యాక్చువల్ DCI సిస్టమ్ లో స్లో ప్లేలిస్ట్ లో కాంపోజిషన్స్ ని CPLs రిప్రజెంట్ చేస్తాయి. అంటే ప్లేబ్యాక్ ముందు CPL గానీ KDM వ్యాలిడేషన్ గానీ జరుగుతుంది. సో DCP అంటే మూవీ ప్లస్ రిలేటెడ్ మీడియా అసెట్స్ ప్లస్ మెటాడేటా ప్లస్ ప్లేబ్యాక్ స్ట్రక్చర్ అన్ని కలిసి ఉన్న సినిమా డిస్ట్రిబ్యూషన్ ప్యాకేజ్. దాన్నే DCP అంటారు. దీని తర్వాత ఇంకొక అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది. ఒక మూవీకి నెసెసర్లీ ఒకే DCP ఉండాల్సిన అవసరం అయితే లేదు. డిఫరెంట్ వెర్షన్స్ కోసం డిఫరెంట్ DCPs ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2D వెర్షన్ ఒకటి, 3D వెర్షన్ ఒకటి, డిఫరెంట్ లాంగ్వేజ్ ఆడియో వెర్షన్స్, డిఫరెంట్ సబ్ టైటిల్ వెర్షన్స్, డిఫరెంట్ కంటెంట్ వెర్షన్స్. సో థియేటర్ కి మూవీ వచ్చిందంటే జస్ట్ ఒక వీడియో ఫైల్ వచ్చిందని కాదు. ఆ పర్టికులర్ ఆడిటోరియం, లాంగ్వేజ్, ఫార్మేట్, ఎగ్జిబిషన్ రిక్వైర్మెంట్ కి మ్యాచ్ అయ్యే అసెట్ లేదా ప్యాకేజ్ యూజ్ చేస్తున్నారని అర్థం. అండ్ DCP లో ఇమేజ్ కంప్రెషన్, ఎన్క్రిప్షన్, ప్యాకేజింగ్ లాంటి ప్రాసెస్ యూజ్ అవుతాయి. DCI ఆర్కిటెక్చర్ లో థియేటర్ సైడ్ లో కంటెంట్ అన్పాక్, డీక్రిప్ట్, ప్లేబ్యాక్ ప్రాసెస్ డిఫైన్ చేస్తారనమాట. ఇప్పుడు యాక్చువల్ డెలివరీకి వచ్చేద్దాం. మూవీ రిలీజ్ కి ముందు ఆ DCP థియేటర్ కి డెలివర్ చేయాలి. అది డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్స్ ద్వారా రిలీజ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ స్టోరేజ్ మీడియా ద్వారా వెళ్ళొచ్చు, లేదా నెట్వర్క్ బేస్డ్ డిజిటల్ డెలివరీ ద్వారా అవ్వచ్చు. థియేటర్ కి DCP రీచ్ అయ్యాక అది డైరెక్ట్ గా ప్రొజెక్టర్ కి వెళ్ళిపోదు. ఫస్ట్ థియేటర్స్ లో సినిమా సర్వర్ లేదా స్టోరేజ్ సిస్టమ్ లో ఇంజెస్ట్ చేస్తారు. ఇంజెస్ట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే DCP ని థియేటర్ ప్లేబ్యాక్ సిస్టమ్ లో కాపీ లేదా ఇంపోర్ట్ చేసి వెరిఫై చేయడం. ఫైల్స్ కరెక్ట్ గా ఉన్నాయా, కంటెంట్ కంప్లీట్ గా ఉందా, ఇంటిగ్రిటీ చెక్స్ పాస్ అయ్యాయా, అది సిస్టమ్ వెరిఫై చేస్తుంది. DCI సిస్టమ్ లో DCP ఇంటిగ్రిటీ, వాలిడేషన్ అండ్ ప్లేబ్యాక్ సెక్యూరిటీ కోసం డెడికేటెడ్ చెక్స్ అయితే డిఫైన్ చేశారనమాట. నౌ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. సపోజ్ DCP థియేటర్ సర్వర్ లో ఆల్రెడీ ఉంది, మూవీ కంప్లీట్ గా కాపీ అయింది, ఎవ్రీథింగ్ రెడీ, షో టైం కూడా వచ్చింది. కానీ మూవీ ప్లే అవ్వలేదు. ఎందుకు? బికాస్ మూవీ ఎన్క్రిప్టెడ్ గా ఉంటే దాన్ని అన్బ్లాక్ చేసి ఆథరైజ్డ్ ప్లేబ్యాక్ చేయడానికి రిక్వైర్డ్ KDM కావాలి. ఇక్కడే మన సెకండ్ హీరో ఎంట్రీ, KDM అంటే ఫుల్ ఫామ్ కీ డెలివరీ మెసేజ్. KDM ని చాలా సింపుల్ ఎగ్జాంపుల్ తో అండర్స్టాండ్ చేద్దాం. ఇమాజిన్ మీ దగ్గర ఒక లాక్డ్ సూట్ కేస్ ఉంది. సూట్ కేస్ లో మూవీ ఉంది. సూట్ కేస్ థియేటర్ కి డెలివర్ అయింది.
బట్ లాక్ ఉంది. ఆ లాక్ ని ఓపెన్ చేయడానికి రిక్వైర్డ్ కీ ఇన్ఫర్మేషన్ కావాలి, అదే కేడిఎం. సో డిసిపి ఈజ్ ఈక్వల్ టు మూవీ ప్యాకేజ్. ఎన్క్రిప్షన్ అంటే లాక్, కేడిఎం అంటే ఆథరైజ్డ్ కీ ఇన్ఫర్మేషన్. బట్ టెక్నికల్లీ కేడిఎం ఇట్ సెల్ఫ్ మూవీ కీ అని సింపుల్ గా చెప్పడం కంప్లీట్ పిక్చర్ అయితే కాదు. కేడిఎం లో ఎన్క్రిప్టెడ్ కంటెంట్ ని ప్లేబ్యాక్ చేయడానికి రిక్వైర్డ్ క్రిప్టోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఇంపార్టెంట్ గా చెప్పాలంటే ఎవరు ప్లే చేయాలి, ఏ టైం పీరియడ్ లో ప్లే చేయాలి, ఏ ఆథరైజ్డ్ సిస్టమ్ లో ప్లే చేయాలి అనే సెక్యూరిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా అసోసియేటెడ్ అయి ఉంటుంది. డిసిఐ స్పెసిఫికేషన్ ప్రకారం కేడిఎంస్ ఎన్క్రిప్టెడ్ కంపోజిషన్ ప్లేబ్యాక్ కోసం కంటెంట్ కీస్, టైం విండో కాన్స్ట్రైన్స్ అండ్ అప్లికేబుల్ ట్రస్టెడ్ డివైస్ ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేస్తాయి. ఇప్పుడు టికెట్ బుకింగ్ లో మూవీ రిలీజ్ డేట్ చూస్తాం కదా, కేడిఎం కూడా టైం సెన్సిటివ్. ఎగ్జాంపుల్ కి ఒక మూవీ ఆగస్టు 20th మార్నింగ్ 8 AM నుంచి థియేటర్ లో ప్లే అవ్వాలి. డిస్ట్రిబ్యూటర్ థియేటర్ కోసం ఆథరైజేషన్ ని ఆ రిక్వైర్డ్ పీరియడ్ కి జనరేట్ చేస్తాడు. కేడిఎం వ్యాలిడిటీ విండోలో ప్లేబ్యాక్ అల్లౌడ్. ఆ వ్యాలిడిటీ పీరియడ్ కంప్లీట్ అయ్యాక సిస్టమ్ ఆ కేడిఎం ని వ్యాలిడ్ ఆథరైజేషన్ గా యాక్సెప్ట్ చెయ్యదు. సో మూవీ డిసిపి థియేటర్ సర్వర్ లో ఫిజికల్లీ ఉండొచ్చు, కానీ వ్యాలిడ్ కేడిఎం లేకుంటే ఎన్క్రిప్టెడ్ కంటెంట్ ప్లేబ్యాక్ అవ్వకపోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ డిస్టింక్షన్. డిసిపి ఉందంటే అది మూవీ ప్లేయబుల్ అని గ్యారంటీ కాదు. ఎన్క్రిప్టెడ్ కంటెంట్ కి అప్రోప్రియేట్ వ్యాలిడ్ కేడిఎం కూడా రిక్వైర్డ్ అయి ఉండాలి. అంటే డిసిఐ స్పెసిఫికేషన్స్ కేడిఎం వ్యాలిడిటీ డేట్ చెక్స్ అండ్ ప్లేబ్యాక్ విండో వ్యాలిడేషన్ ని ఎక్స్ప్లిసిట్లీ డిఫైన్ చేస్తాయి. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంటుంది. సేమ్ మూవీ హైదరాబాద్ లో 100 థియేటర్స్ లో రిలీజ్ అయింది అనుకుందాం. డిసిపి సేమ్ మూవీ కదా, మరి ఒక థియేటర్ కి వచ్చిన కేడిఎం ని ఇంకో థియేటర్ లో యూజ్ చేయొచ్చా? జనరల్లీ అలా సింప్లీ యూజ్ చేయలేం. ఎందుకంటే కేడిఎం స్పెసిఫిక్ ఆథరైజ్డ్ ప్లేబ్యాక్ ఎన్విరాన్మెంట్ కి టార్గెట్ చేయబడుతుంది. డిసిఐ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ లో కేడిఎం టార్గెట్ మీడియా బ్లాక్ లేదా సెక్యూరిటీ మేనేజర్ ఎన్విరాన్మెంట్ కి యూనిక్లీ అసోసియేటెడ్ గా ఉండేలా డిజైన్ చేస్తారు. సింపుల్ గా మూవీ సేమే, బట్ డిసిఎం సేమ్ అవ్వచ్చు, బట్ ఆథరైజేషన్ థియేటర్ ప్లేబ్యాక్ సిస్టమ్ కోసం స్పెసిఫిక్ గా ఉండొచ్చు అనమాట. అందుకే డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి థౌజండ్స్ ఆఫ్ స్క్రీన్స్ కోసం కరస్పాండింగ్ కేడిఎం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పాలి. మోస్ట్ పీపుల్ కేడిఎం అంటే స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఉంటాయి అనుకుంటారు. అది కరెక్ట్, బట్ కంప్లీట్ స్టోరీ కాదు. కేడిఎం సెక్యూరిటీ సిస్టమ్స్ లో కంటెంట్ కీస్, వ్యాలిడిటీ విండో, అసోసియేటెడ్ సిపిఎల్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రస్టెడ్ డివైస్ కాన్స్టెంట్స్ లాంటి ఎలిమెంట్స్ ఇంపార్టెంట్. అంటే సిస్టమ్ జస్ట్ టుడే డేట్ కరెక్ట్ అని మాత్రం చెక్ చేయదు. ఈ కంటెంట్ కి వ్యాలిడ్ కేడిఎం ఉందా, కరెక్ట్ సిపిఎల్ కి మ్యాచ్ అవుతుందా, ప్లేబ్యాక్ సిస్టమ్ ఆథరైజ్డ్, కేడిఎం వ్యాలిడిటీ విండోలో ఉందా, ఇలా మల్టిపుల్ సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ చెక్స్ అయితే జరగచ్చు. ఇప్పుడు ఫస్ట్ షో టైమ్ దగ్గరకు వచ్చాం. థియేటర్ ఆపరేటర్ దగ్గర మూవీ డిసిపి ఉంది, రిక్వైర్డ్ కేడిఎం ఉంది. ఇప్పుడు ఆపరేటర్ స్లో ప్లేలిస్ట్ ప్రిపేర్ చేస్తాడు. ఇది బేసికల్లీ యాడ్స్, తర్వాత ట్రైలర్స్, తర్వాత మూవీ, తర్వాత ఇంటర్మిషన్ ఎలిమెంట్స్ థియేటర్ కాన్ఫిగరేషన్ బట్టి అరేంజ్ చేసి కంప్లీట్ ప్లేబ్యాక్ సీక్వెన్స్ ఉంటుంది. డిసిఐ స్పెసిఫికేషన్ లో షో ప్లేలిస్ట్ లో అడ్వర్టైజ్మెంట్స్, ట్రైలర్స్ అండ్ మూవీ కాంపోజిషన్స్ ఇంక్లూడ్ చేయవచ్చని డిఫైన్ చేస్తుంది. సిస్టమ్ రిక్వైర్డ్ సిపిఎల్స్ అండ్ కేడిఎంస్ వ్యాలిడేట్ చేస్తుంది అనమాట. సో కంటెంట్ రెడీ, సెక్యూరిటీ చెక్స్ కంప్లీట్, ప్లేబ్యాక్ చైన్ రెడీ. అప్పుడు మూవీ ప్లేబ్యాక్ స్టార్ట్ అవుతుంది. సర్వర్ లేదా మీడియా బ్లాక్ సైడ్ నుంచి కంటెంట్ ప్రాసెస్ అయ్యి ప్రొజెక్టర్ కి ఇమేజ్ డేటా, ఆడియో సిస్టమ్ కి ఆడియో అండ్ ఫైనల్లీ మన స్క్రీన్ మీద మూవీ. అనదర్ కామన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే కేడిఎం ఎక్స్పైర్ అయ్యిందంటే మూవీ థియేటర్ సర్వర్ నుంచి ఆటోమేటికల్లీ డిలీట్ అయిపోయిందని కాదు. డిసిపి కంటెంట్ సిస్టమ్ లో ఉండొచ్చు, బట్ ఎన్క్రిప్టెడ్ కంటెంట్ ని ప్లే చేయడానికి వ్యాలిడ్ ఆథరైజేషన్ విండో కంప్లీట్ అయ్యి ఉంటే ప్లేబ్యాక్ అలౌడ్ కాదు. సో ఫ్యూచర్ షోస్ కోసం వ్యాలిడ్ ఆథరైజేషన్ రిక్వైర్డ్ ఉండాలి. సో సింపుల్ గా చెప్పాలంటే మూవీ ఫైల్ ఉంది, కీ ఆథరైజేషన్ లేదు, మూవీ ప్లే కాదు. అందుకే రిలీజ్ ఎక్స్టెన్షన్, రీ రిలీజ్, ఎక్స్ట్రా షోస్, లాంగ్ థియేట్రికల్ రన్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో కంటెంట్ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఎంటైర్ జర్నీని ఒక షార్ట్ లో చూద్దాం. ఎందుకంటే చాలా టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి ఇందులో, మొత్తం కూడా అంత క్లారిటీగా అర్థం కాదు. మీరు అందుకే నేను అంత క్లియర్ గా ఇమేజెస్ ప్లే చేసి మరీ చూపిస్తున్నా. సో సింపుల్ గా ఒకసారి మళ్ళీ ఒక షార్ట్ లో చూద్దాం ఈ జర్నీని. మూవీ ప్రొడక్షన్ కంప్లీట్ అయింది, దాని తర్వాత ఫైనల్ థియేట్రికల్ మాస్టర్ అయింది, తర్వాత డిసిపి క్రియేషన్ చేశారు, తర్వాత పిక్చర్ ప్లస్ ఆడియో ప్లస్ సబ్ టైటిల్స్ ప్లస్ మెటాడేటా ఎక్సెట్రా ఇదంతా ప్యాకేజ్ క్రియేట్ అయింది. తర్వాత ఎన్క్రిప్షన్ లేదా కంటెంట్ ప్రొడక్షన్ జరిగింది. తర్వాత డిసిపి థియేటర్ కి డెలివరీ అయ్యింది. థియేటర్ సర్వర్ లో ఇంజెస్ట్ అండ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. తర్వాత కేడిఎం థియేటర్ ప్లేబ్యాక్ సిస్టమ్ కి ఆథరైజేషన్ వచ్చింది. సిపిఎల్ ప్లస్ కేడిఎం ప్లస్ సెక్యూరిటీ చెక్స్ అయిపోయింది. షో ప్లేలిస్ట్ క్రియేట్ అయింది, మీడియా బ్లాక్ ఆర్ ప్రొజెక్టర్ కి వచ్చేసింది, స్క్రీన్ మీద మూవీ పడింది.
ఇది మన థియేటర్ లో ఒక మూవీ స్టార్ట్ అవ్వడం వెనక జరిగే సింప్లిఫైడ్ డిజిటల్ వర్క్ ఫ్లో అనమాట. సో నెక్స్ట్ టైం థియేటర్ లో మూవీ స్టార్ట్ అయినప్పుడు మన స్క్రీన్ మీద హీరోని చూస్తాం, కానీ ఆ హీరో స్క్రీన్ మీద రావడానికి డీసీపీ, కేడిఎం, సర్వర్, సిపిఎల్, మీడియా బ్లాక్, ప్రొజెక్టర్ ఇలా చాలా సిస్టమ్స్ బిహైండ్ ద సీన్స్ వర్క్ చేస్తున్నాయి. అండ్ రిమెంబర్, డీసీపీ అంటే మూవీ థియేటర్ కోసం ప్రిపేర్డ్ ప్యాకేజ్, కేడిఎం అంటే ఎంక్రిప్టెడ్ కంటెంట్ ప్లేబ్యాక్ కి రిక్వైర్డ్ ఆథరైజేషన్ లేదా కీ ఇన్ఫర్మేషన్. డీసీపీ థియేటర్ కి వచ్చిందని మూవీ ఆటోమేటికల్లీ ప్లే అవ్వదు. కరెక్ట్ డీసీపీ ప్లస్ వ్యాలిడ్ కేడిఎం ప్లస్ ఆథరైజేషన్ ప్లేబ్యాక్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు మూవీ రెడీ అనమాట. ఇది సినిమాటెక్ ఎక్స్ప్లెయిన్డ్ ఎపిసోడ్ 4. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ సినిమాటెక్ అయితే తీసుకొస్తా అండ్ కంప్లీట్ గా బ్రేక్ డౌన్ కూడా చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సినిమాటెక్ పిచ్ ఉన్న ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. సినిమాని జస్ట్ వాచ్ చేయకండి, అండర్స్టాండ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్.